బాబాయ్ ఏం వేసావు పంట? ఏం చేస్తాను, రైతు బతుకులు అలా ఉన్నాయి. ఒక్క తోట 4 సంవత్సరాలు అవుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. పల్లెటూరి మట్టి వాసన, ప్రకృతి అందాలు, రైతుల జీవితాలు, కష్టాలు, ఇవన్నీ మీ ముందుకు తీసుకురావడానికి వచ్చేసింది మన నేచర్ లాగ్స్. మరి ఇవాళ వీడియో వచ్చేసి మన దుర్గాడ. చూస్తున్నారు కదా, రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లతో ఎందరికో బతుకుదారి చూపించిన ఈ నేల. బంగారం రేటు పెంచాడు, కరెంటు బిల్లు పెంచాడు, బంగారం గెలకి సంబంధం లేదు. అన్ని పెంచాడు. అంతేనండి. 50 రూపాయలు ఏంటి రైతు బతుకులు ఎలా పెట్టి ట్రే 50 రూపాయలు. 50 రూపాయలే సార్. రైతు ఏమైపోవాలో ఓని లేదండి ఇంకా. నువ్వే పెట్టి కొద్దిగా సేఫ్టీ ఏమో ఎంతో ఎక్కువ మిగలదుగా మిగులుతుంది. ఒక ట్రే వచ్చేసి 50 రూపాయలు అటండి. అయినా సరే రైతు ఆ కష్టం అయితే చేయడం మానేడు. అది రైతు యొక్క గొప్పతనం. సరే బాబాయ్ అండి అయితే. సరే ఏదేమైనా రక్త సంబంధం లేకపోయినా బాబాయ్ అబ్బాయి అని పిలుచుకుంటారు చూసారా, ఆ మమకారాలు వేరు. ఇక్కడ చూసారా పెద్ద చింత చెట్టు ఉన్నది. సరే ఒక పొట్ట తీసుకుని టేస్ట్ చేద్దాం. బా చాలా పొలగా ఉంది. ఇక్కడ ఒక మాట చెప్పాలండి, దుర్గాడలో రైతులు పండించిన పంట అంటే ఏది ఉండదు. అన్ని రకాల పంటలు అయితే పండిస్తారు. ఇటువైపుగా ట్రైన్లో ఎవరైనా ట్రావెల్ చేస్తే ఈ నేచర్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. అవతల రైల్వే ట్రాక్కి, పొలాలకి రైల్వే ట్రాక్కి మధ్యలో ఆ గ్రిడ్ అయితే వేసారు. పట్టాలపైకి ఆవులు గేదెలు వెళ్లకుండా బాగుంది. చిన్న కాలువ, పక్కనే మొక్కజొన్న తోట, ప్రకృతి ఒడిలో ఆకుపచ్చని పల్లె మన దుర్గాడ. బాబాయ్ ఏం వేసావు పంట? పొట్ట తీస్తున్నారు ఇప్పుడు. పట్టు తీస్తారా? అయిపోయిందండి, మన అయిపోయింది. అయిపోయింది. బాగానే ఉందా? బాగా వచ్చిందండి. ఓ 4 గేర్లు వెళ్తున్నాం. అబ్బాయి మాయో ఇది ఎత్తాను నేను వేస్తున్నాను. ఇక్కడ రైతులు కూడా ప్రకృతితో జీవిస్తూ ఉంటారండి. భూమిని అమ్మలాగే చూసుకుంటారు, పంటల్ని పిల్లల్లా చూసుకుంటారు. ఈ దుర్గాడలో పండే పంటలు చూస్తే ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. నువ్వులు, బీరకాయ, పామాయిల్, అరటి, బొప్పాయి, ఇన్ని రకాల పంటలు పండిస్తారు ఇక్కడ. ఇది చూస్తున్నాం కదా నువ్వు చేను. ఆ నువ్వు చేను పైన బర్డ్స్ చూడండి ఎలా తిరుగుతున్నాయో. చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, వాటిని ఏరు తినడానికి. ఏడు బాబాయ్ అది ఎందుకు పెంచుతున్నా? తోట దేనికి? బాబాయ్ చుట్ట కాల్చుకుంటా రిలాక్స్ అవుతున్నాడు. బాబాయ్తో చిన్న ముచ్చట. ఇప్పుడు వ్యవసాయం ఎలా ఉంది? వ్యవసాయం ఏదో మాదిరిగా ఉన్నాయండి. మరి ఇగో నువ్వు పడిపోయింది. మాకు కంటే మా కోతులతో పోరాటం పడుతున్నాం. కోతుల రే సీను, నేను ఫోటో తీసుకున్నా చేయను చూపి. ఆ ముందు చూస్తూ ఉన్నట్టయితే వందే భారత్ ట్రైన్ వెళ్తుంది చూసారా, పచ్చని పొలాల మధ్యలో పల్లెటూరులో. బాబాయ్ అబ్బాయి ఆప్యాయత చాలా గొప్పగా ఉంటుంది. యువతల పక్క వచ్చేసి టమాటో పాదుల కింద కట్టి చూడండి ఎంత వర్క్ చేశారో చూడండి. ఇక్కడ పైకి మొత్తం పందిరేసి దాని మీద పాకిచ్చి చక్కగా ఉంది కదా. ఇంకో పక్క వచ్చేసి బొప్పాయి చూడండి ఫ్రెండ్స్. ఇది హైబ్రిడ్ చిన్న చెట్టు, ఎంత సైజు ఉన్నది చూడండి. బొప్పాయి బాగుంది కదా. ఆనపకాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నారు. క్రాప్ అమ్మడానికి తీసుకెళ్తున్నట్టున్నారు. మా పిల్లలతో కూర్చొని ప్యాక్ ఆడుకుంటున్నాడు. నీ బతుకు బయట. చూసారు కదా యువత పక్క బీరకాయ. ఆ బీరకాయ పాదులు చూసారా, దీనికి కూడా ఎంత పందిర్లు వేసి పందిర్ల మీద బీరకాయలు పాదులు ఎక్కించి చాలా అంటే చాలా కష్టంతో కూడిన పని అన్నమాట ఇది.
స్పెషల్గా చెప్పుకోవడానికి ఏముంది అనుకుంటున్నారా, మనం తాంబూలంలో ఇచ్చుకుంటాం చూసారా, ఒక్క కూడా ఇక్కడ సాగు చేస్తున్నారు. ఈ రైతుని అడిగి తెలుసుకుందాం మనం. ఇప్పుడు ఎప్పుడు వేసారు అసలు ఇది? ఒక్క తోట 4 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇది పంట అయితే 5 సంవత్సరాల దాటికి వస్తుంది బాగా. ఇది ఇంచుమించు టన్నుల లెక్క వస్తే ఇంకా మనకి లక్షలు వస్తుంది అనమాట. ఇప్పుడు ఇయర్లీ 6 కోతలు దిగుతుంది. జూలై నుంచి స్టార్ట్ అవుద్ది కోత. దుగ్గాడు ఊళ్ళో మేము వేసాం అంతేది. ఇక్కడ ఉన్న ప్లేస్ అలాంటిది మనకి. ఈ ఉల్లిపాయ, మిరగాయ, నువ్వులు, పత్తి, టమాటా ఇయర్లీ అలా చూసుకున్న 4 lakhs వచ్చేస్తుంది. 6 నెలల వర్క్ ఇది. అంటే మనం నీరు పెట్టుకోవాలంతే. ప్లస్ 6 నెలలు వస్తుందండి పంట. చెట్టు కూడా బలం గట్టిగా ఉంటాయి. 4 years వస్తుందా? 4-5 years వస్తుంది. మొత్తం రావాలంటే 8 years పడుతుంది ప్రతి చెట్టు రావాలంటే. ఇంకా ఏదన్నా పని అవుతుంది మన ఊళ్ళో. మనం దీన్ని ఒలిచేసిన తర్వాత ఉడకబెట్టాలి. మినిమం ఇది గంట ఉడకబెట్టాలి. అప్పుడు తర్వాత ఎండబెట్టాలి. ఇది కొంచెం టేస్ట్ కూడా ఒగరుగా ఉన్నది, కొంచెం తయారైపోయింది. ఇది గట్టిగా అయిపోయింది. ఒక్కనారంటే మనకి అంటే మరి దిగుబడి వస్తుంది ఏంటంటే తెలియాలి కదా జనాలకి. ఇదే క్వార్టర్స్ మొక్క అనుకుంటాం. అలాగే అనుకున్నాను. ఒక్క ఇది మంచి ఆదాయం. కొంతమంది వర్కౌట్ అయింది ఆ కర్ణాటక ఏరియాలోనే. జస్ట్ ఏమీ కాదు, క్లైమేట్ దానికి కానీ సూటబుల్ అయింది అనుకో, మనం చెప్పలేము. ఆటోమేటిక్గా ఈ చుట్టుపక్కల మొత్తం అంతా నేనే చేస్తాను అందరూ వచ్చేస్తారు. ఒకరికి తగిలిందని అలా తగిలించుకుంటాం మా ఊళ్ళు. ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మాయ. సో ఇక్కడ చూశారు కదండి, మొక్కజొన్న క్రాప్ అయితే అయిపోయిందని కూడా ఇక్కడ రైతులు ఏం చేశారు చూడండి, ఫోల్డ్ చేసి మొత్తం దాన్ని కూడా పందిరిలాగా వేసి వాటి మీదకైతే బీరపొదలు అయితే ఎక్కిస్తున్నారు. గ్రేట్ కదండి. అంటే ప్రతిదీ యూటిలైజ్ చేసుకుంటున్నారు అనమాట ఇక్కడ ఈ దుర్గాడ రైతులని. మునగ తోట, పక్కన మునగ తోట చూడండి ఎంత చక్కగా ఉన్నదో, మునక్కాయలు. ఈ పక్కనే మనకి రేగి చెట్టు అయితే కనిపించింది. చాలా టేస్టీగా ఉన్నాయి. పులుపు అయితే అస్సలు లేవు, చాలా బాగున్నాయి. చూసారు కదా గుమ్మడిపాదు, దగ్గర ఒక ఎకరంలో అయితే గుమ్మడిపాదు వేశారు. ఇప్పుడే పిందులు అయితే వచ్చినాయి. ఇంకో 2 monthsలో అయితే ఇవి పెద్ద కాయలు అవుతాయి. పంప్కిన్ చాలా బాగున్నది ఇది కూడా. కానీ దీని యొక్క ఆకులు అయితే చాలా రఫ్గా ఉన్నాయి. లేని పంట అంటే ఏమీ లేదు ఇక్కడ. అన్ని పంటలు అన్ని రకాలు సాగు చేస్తున్నారు ఈ రైతులు. ఇక్కడ చూస్తున్నట్టయితే ఒకప్పుడు థియేటర్ ఉండేది. ఇక్కడ థియేటర్ ఉన్నదని తెలుసుంటే కనుక కామెంట్ చేయండి. ఆ పక్కనే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. చుట్టూ పొలాల మధ్యలో ఈ టెంపుల్ చాలా చక్కగా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేచర్ మధ్యలో. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మనం పచ్చని పల్లెటూరులో కలకలలాడాలనుకుంటూ కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.